తిరుపతిరావు గారు నమస్తే సార్. అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలో అధికారంలో ఉంది. సో ఈ తరుణంలో మీ సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100కి 100% అవసరం. ఈ తరుణంలో కేంద్ర మంత్రులు నిన్న ముఖ్యమంత్రి గారు కలవడం, కేంద్ర మంత్రుల్ని ప్రధానంగా జేపీ నడ్డా గారితో అమిత్ షా గారితో భేటీ, తదనంతరం రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారితో కూడా చర్చ జరపడం. ఈ తరుణంలో మరి అసలు ఏం జరిగింది, ఎటువంటి సందేశం రాష్ట్ర ప్రజలకి ఇవ్వబోతున్నారు? ప్రసాద్ గారు సార్, వాళ్ళ మీరు ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేనతో తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడినప్పుడే మీ ఇవన్నీ ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ మేము ప్రస్తావించడం జరిగింది. దానికి అనుబంధంగానే ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ కూడా. ఓకే, ఎట్లా అంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వము, నేను ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ ఇవాళ చెప్పాల్సి వస్తుంది, సంక్షేమం ఆధారంగా పరిపాలన కొనసాగించింది తప్పిస్తే సంక్షేమ అభివృద్ధి ఆధారంగా సాగించలేక సాగిలిపడినటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఆ రకంగా మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇవాళ సోదరులు ఏ విధంగా వాళ్ళు సమర్థించుకోవచ్చు, అది రాజకీయ క్షేత్రంలో అది వారి ఇష్టం. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ నేపథ్యంలో మేము ఎవరు ఊహించినటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి కూటమికి మెజారిటీ వచ్చింది అనేసి అంటే ఏ ఒక్క పార్టీకి రాలా, కూటమికి వచ్చింది అనమాట. అంటే కూటమి మీద ప్రజలు అంత ఆశ పెట్టుకున్నారు అనేది స్పష్టం చేస్తారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రము ఏదైతే విభజన అనంతరము, ప్రత్యేకించి మొన్న ఎన్నికల నాటికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనప్పటికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటనేసి అంటే, పోలవరం అనేది మళ్ళీ పట్టాలు ఎక్కించాము, అమరావతి రాజధాని అనేది మళ్ళీ పురోగమనంలోకి వెళ్తుంది. ఇక కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఇంకా రావాల్సినటువంటి అంశాలు ప్రస్తావించినటువంటి ఒక సందర్భం. ఎందుకు నేను ఈ 2 అంశాల గురించి వారు ప్రస్తావించారని నేను ప్రస్తావించాల్సి వచ్చిందంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధానమైనటువంటి అంశాలు, రాష్ట్ర విభజన సమయంలో కూడా రాజధాని గురించే చర్చ జరిగింది. హైదరాబాద్ లేకపోతే ఏమైపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి. అదేవిధంగా పోలవరం సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి మా తాలూకా కమిట్మెంట్ మాకు ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఒకటి అమరావతిని పూర్తిగా అంటరాని ప్రాంతంగా మార్చేసింది. పోలవరం సంబంధించి వాళ్ళు ఏదో చేశామన్నారు కానీ ఏం చేశారా, ఏం చెందారా అనే దాని మీద స్పష్టత లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలో ఈ 2 విషయాల్లో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం అయితేనేమి, మా హోంమంత్రి గారి దగ్గర ప్రస్తావించడం అయితేనేమి, ఇకపోతే మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, ఈ ఆర్థిక పరిస్థితి ఇవాళ ఏదో గత 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి దుర్గతి అని చెప్పడం కూడా సరైనది కాదు. గత 5 సంవత్సరాల్లో పెనం మీద నుండి పొయ్యిలోకి పడింది తప్పిస్తే విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నటువంటి ఒక సందర్భం. సరే, తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలు ఈ నేపథ్యంలో ఇవాళ మొన్న కూటమికి అధికారం కట్టబెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏదైనా ఉందనేసి అంటే, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది, కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఆ నేపథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఇమిడి ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయారిటీగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే కలవడం జరిగిందో, ఇంకో విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి ఆడిబుల్ ఆడిబుల్ సార్. ఓకే. సో నిన్న
ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నిన్న వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి భాజపా అగ్రనేత వాజ్పేయి గారి శత జయంతి జన్మదినం వేడుకలు. సందర్భంగా నిన్న జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. సెంచనరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 100వ జన్మదినం మా వాజ్పేయి గారి శత జయంతి వేడుకలు. శత జయంతి వేడుకలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. అవి సంవత్సరం కాలం పాటు కొనసాగుతాయి. దాంట్లో భాగంగా మాకు మిత్రపక్షాలైనటువంటి ఎన్డీఏ వాళ్ళందరినీ అక్కడికి ఆహ్వానించడం, ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన విద్యుత్ ధర్మైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇతరత్ర అంశాలు అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, నిన్న నేను చూశాను మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్ చూస్తే 12 అవర్స్ రెస్ట్లెస్ గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేది కూడా మీడియాలో వస్తున్నటువంటి. ఎందుకంటే ప్రతి మినిట్ కూడా వారు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో జరిగినటువంటి పర్యటన రాష్ట్రానికి అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రసాద్ గారు. రైట్.